పులివెందుల్లో రీపోలింగ్ ముగిసింది. అచ్చువెల్లి కొత్తపల్లి పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రీపోలింగ్కు వైసీపీ బహిష్కరించింది. మరోవైపు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు రేపు కౌంటింగ్ జరగనుంది. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లో పూర్తి కానుంది పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీకి దాదాపు 3 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. రీపోలింగ్కి సంబంధించి, కౌంటింగ్ సంబంధించి కడప ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, రీపోలింగ్ ఏ విధంగా జరిగింది? కౌంటింగ్, పోలింగ్ అంతా ఒక ఎత్తు, కౌంటింగ్ ఒక ఎత్తు. కౌంటింగ్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? చక్రి, మనం చూసినాం నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో 2 పోలింగ్ కేంద్రాలకు ఈరోజు రీపోలింగ్ జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసిన కొత్తపల్లి, అదేవిధంగా 2 గ్రామాలైనటువంటి వీటిలో కూడా ఒక కొత్తపల్లి యొక్క పోలింగ్ బూత్లో చూసినట్టయితే 1293 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మన పర్సంటేజ్ ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే 56% నమోదైంది. అంటే ఇప్పుడు 5 గంటలకే ప్రస్తుతం పోలింగ్ అనేటువంటిది ముగిసింది. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరిగింది. అయితే మనం తీసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో మాత్రం అటు వైసీపీ తాము బహిష్కరిస్తున్నాము అంటూ ప్రకటన చేసింది. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా వైసీపీ ఏజెంట్లు లేకుండా ఓన్లీ ఏకపక్షంగా ఈరోజు ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఏజెంట్లుగా కూర్చున్నారు. సో వైసీపీ వాళ్ళు కూర్చోకపోవడంతో ఈ ఎన్నికలన్నీ కూడా ఒక విధంగా ఏకపక్షంగా జరిగాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాము 15 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాము. కానీ 2 పోలింగ్ కేంద్రాలకే రీపోలింగ్ చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అందుకోసమే ఈరోజు మా ఏజెంట్లు, తర్వాత మా ఓటర్లు ఎవరు కూడా ఇందులో పాల్గొనబోరని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరు కూడా రీపోలింగ్లో పార్టిసిపేట్ చేయలేదని చెప్పవచ్చు. దీంతో ఇప్పటి వరకు, అంటే ఉదయం నుంచి జరిగిన రీపోలింగ్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చాలా ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరిగాయి. ఈ బ్యాలెట్ బాక్సులు సైతం ఇప్పుడే సీల్ చేసి వస్తున్నారు. వాటిని కూడా మరికొద్ది సేపటి తర్వాత స్ట్రాంగ్ రూమ్, కడపలో అబ్దుల్ కలాం యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కు ఆ యొక్క రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను తరలించున్నారు. సో ఈ ఎత్తిది ఎలా ఉండనంటే రేపటి నుండి కూడా, రేపే ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అటు ఒంటిమిట్ట, ఇటు పులివెందుల ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది రేపు కడప నగరంలోని అబ్దుల్ కలాం యూనివర్సిటీలో జరగబోతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మొత్తం 10,601 ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి చూసుకున్నట్లయితే దాదాపు 24,000 ఓట్లు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా 10 టేబుల్స్ 3 రౌండ్లు. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం 1 రౌండ్కే బయటకు వెలువడి ఉన్నాయి. అయితే ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి మాత్రం 3 రౌండ్స్ జరుగుతున్న నేపథ్యంలో 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఫలితాలు అనేటువంటి కాస్తంత ఆలస్యమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంటుంది. కాకపోతే ఎన్నికల కౌంటింగ్ సిబ్బందిని మాత్రం భారీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఒక్కొక్క టేబుల్కి 3 చొప్పున మొత్తం 30 మంది కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. అయితే వీటితో పాటు దాదాపు మరో 30 మంది అబ్జర్వర్లు, అదేవిధంగా వీళ్ళకు స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్, సో టోటల్గా 100 మంది కౌంటింగ్ సిబ్బంది రేపు ఎన్నికల విధులలో పాల్గొబోతున్నారు. ఇవన్నీ కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. అయితే ఈరోజు ఉప ఎన్నికలను బహిష్కరించినటువంటి వైసీపీ రేపు కౌంటింగ్లో కూడా బహిష్కరిస్తుందా, లేకపోతే రేపు తమ యొక్క ఏజెంట్లతో పెట్టుకొని కౌంటింగ్ ప్రక్రియకు హాజరవుతుందా అన్నది మాత్రమే ఇక్కడ కాస్త సందిగ్ధంగా మారిందని చెప్పవచ్చు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.